వి ప్రకాష్ గారు, బుచ్చే చౌదరి గారు క్లియర్ గా చెప్తున్నారు, తెలంగాణ వదిలిన నీళ్లే కదా మేము వాడుకునేది అంటున్నారు. ఇద్దరికి నమస్కారం, శ్రీరామ్ గారికి, బుచ్చే చౌదరి గారికి. ఇవాళ మనకు సమస్య అంతా కూడా ఈ కృష్ణా బేసిన్ అండ్ గోదావరిలో ఉన్న ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలండి. బనకచెర్ల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే హైడ్రాలజీ క్లియరెన్స్ అయితే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే మిగులు జలాలు, వరద జలాలు అన్నప్పుడు పర్మిషన్ ఇవ్వరు. తెలంగాణ కూడా దానికి ఆమోదం చెప్పాలంటే ఏవైతే గోదావరి మీద అభ్యంతరాలు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, ఆ అభ్యంతరాలను ఫస్ట్ వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు వార్దా నదిలో 20 టీఎంసీల కోసం అక్కడ ప్రాజెక్టు ప్రతిపాదించాము. అది సిడబ్ల్యూసీ దగ్గర కేసీఆర్ పెట్టినప్పటి నుంచి పెండింగ్ లోనే ఉంది. ఇప్పటి వరకు దాన్ని కదిలించలేదు. తుమ్మిడిటికి పైన 2 కిలోమీటర్ల పైన వార్దా నది మీద ఆదిలాబాద్ కోసం 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు. సో దానిలో అభ్యంతరం చెప్పారు. అట్లాగే 3rd టీఎంసీ ఏదైతే పనులు జరిగిపోయినాయి ఆల్రెడీ, కాళేశ్వరంలో భాగంగా 30,000 కోట్లతో పనులు పూర్తయినాయి. ఆ 3rd టీఎంసీ కూడా ఇంతవరకు క్లియరెన్స్ రాలేదు. దానికి కూడా అభ్యంతరం చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టారు. మూడవది సమ్మక్క బ్యారేజీకి ఇప్పుడు సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఉండడానికి కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ ఇవ్వలేదు. ఆ ఎన్ఓసీని ఇప్పించాలి. తర్వాత సీతారామ ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు. ఇట్లా గోదావరి మీద ఈ అభ్యంతరాలను వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా శాశ్వతంగా 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కావాలనుకున్నప్పుడు ట్రిబ్యునల్ దగ్గర జరిగే వాదనలలో కూడా తెలంగాణ డిమాండ్స్ కు అనుకూలంగా వారు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. వారికి ఇబ్బంది లేని ఉన్నాయి అందులో. అంటే ఇప్పుడు 80 టీఎంసీ ఏదైతే గోదావరి నుంచి తీసుకుంటున్నారు కాబట్టి డైవర్ట్ చేయాలి కృష్ణా వాటర్ అన్నప్పుడు 45 టీఎంసీ తెలంగాణకు వస్తుంది. అందులో పాలమూరు రంగారెడ్డికి అలొకేట్ చేయమని చెప్పి అప్పుడు పాత ప్రభుత్వమే చెప్పింది. రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద పట్టుబడుతున్నారు. నిన్న మన సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఏదైతే సిడబ్ల్యూసీకి నిన్న లేఖలు రాశారో అందులో ఉన్న ఇష్యూస్ పరిష్కారం అయినట్టయితే మిగులు జలాలలో ఏదైనా కేంద్ర ప్రభుత్వం మిగులు జలాలు ఇన్ని ఉన్నాయి గోదావరిలో, ఆ వాటిలలో కూడా మీరు తెలంగాణ ఇంత, ఆంధ్ర ఇంత అని వాళ్ళు చెప్పినట్టయితే బనకచెర్లది ముందుకు పోతుంది. లేదంటే ఈ 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలన్నీ ఇట్లాగే ఉంటే మేము బనకచెర్ల కట్టుకుంటామంటే ఇది గొడవ కంటిన్యూ అవుతా ఉంటుంది.